హరీష్ రావు ప్రతిపక్ష నేత హరీష్ రావు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు సంబంధించిన వాళ్ళ సోదరుడు మైనింగ్ మీద కూడా విచారణ చేపడతా అంటూ మాట్లాడడం జరిగింది. ఇక ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం, మైనింగ్ తప్పిదాల్లో ఎవరిని ఉపేక్షించాం. గతంలో హరీష్ రావు కేటీఆర్ వేల కోట్ల ఇసుక మాఫియా నడిపారు. ఆదాయ పంపకాల్లో తేడాలతోనే కవితను బయటకు గెంటారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా గట్టి చర్యలు తీసుకున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీసులు ఇచ్చి 1.5 కోటి పైనే వసూలు చేశాం. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం, దాని మీద 1.5 కోటి వసూలు చేసినాం. ఆల్రెడీ 1.5 కోటి పైనే వసూలు చేసినాం. అది పొంగులేటికి సంబంధం లేనిది సంస్థ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు హరీష్ రావు కేటీఆర్ ఇసుక మాఫియా చేసి, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక మాఫియా చేసి, ఈ ఇసుక మాఫియా ద్వారానే వేల కోట్లు సంపాదించారు. ఈ పంపకాల నేపథ్యంలోనే ఏవైతే వాళ్ళు మాఫియా చేసి ఇసుక మాఫియా చేసి సంపాదించారో వాటి పంపకాలలోనే కుటుంబంలో విభేదాలు వచ్చినాయి. ఈ విభేదాల కారణంగానే కవితను బయటికి గెంటేసినట్లు కూడా రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ఇక రాష్ట్రంలో అక్రమ మైనింగ్ విషయంలో విపక్ష బీఆర్ఎస్ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతోందని, అయినప్పటికీ తమ ప్రభుత్వం ఏమాత్రం భయపడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నుంచి నేటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులు అక్రమాలపై పూర్తి స్థాయి సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం ప్రకటించారు. ఇక ప్రధానంగా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్ను హరీష్ సోదరుడు మైనింగ్ సంస్థ సహా 6 సంస్థలపై సమగ్ర దర్యాప్తు ఉంటుందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విచారణ ముగించి నిజాలను నిగ్గు తేల్చి సభ ముందు నివేదికను ఉంచి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో పద్దుపై చర్చ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్స్పై మంత్రి పొంగులేటికి చెందిందని, ఆ సంస్థ మైనింగ్ అక్రమాలపై సభా సంఘాన్ని వేయడంతో పాటు విచారణ సదువుగా సాగాలని సంబంధిత మంత్రి రాజీనామా చేయాలంటూ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన తెలిపారు. సభ వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు అక్కడే బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. ఇక ఇసుక దోపిడీకి హరీష్ రావు కేటీఆర్దే నాయకత్వం. ప్రభుత్వ ఆదాయాన్ని కొలగొట్టి ఇసుక మాఫియా నడిపించింది, దోపిడీకి పాల్పడింది బీఆర్ఎస్ నేతను ఉద్దేశించి. గతంలో గనుల శాఖ 5 ఏళ్ల హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ కొల్లగొట్టి వేల కోట్ల ఇసుక మాఫియాను నడిపారు. ఇప్పుడు మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు అందులో భాగస్వాములు. మొదట హరీష్ రావు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన మైనింగ్ శాఖను కేసీఆర్ తొలగించి కేటీఆర్కు దోచుకునే అవకాశం ఇచ్చారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటుండే ఓవరాల్గా నిన్న అసెంబ్లీలో పద్దులపై చర్చ నడుస్తుంది. చర్చ నడిచే నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు ఆరోపించినాయి, రాఘవ కన్స్ట్రక్షన్ అది పొంగిలేటిదే అక్రమ మైనింగ్ చేస్తుంది, ఇప్పుడు మొత్తం అక్రమ మైనింగ్ చేస్తుంది, దాని మీద ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే బీఆర్ఎస్ మంత్రి, మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్కి చెందిన హరీష్ రావు ఆరోపించడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గొంతు కలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి ధీటుగా దాని మీద సమాధానం ఇస్తూ ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడిందంటే, ఇక గతంలో హరీష్ రావు 10 ఏళ్ళు మైనింగ్ చేస్తూ దోచుకుంటూ, ఇక ఆ దోచుకున్న నేపథ్యంలోనే మైనింగ్ అనేది శాఖను అక్కడ హరీష్ రావు నుంచి తీసేసి కేటీఆర్కి ఇచ్చిండు, నువ్వు ఎక్కువ దోచుకోవాలి, ఇంకా అప్పుడు కేసీఆర్ అట్లా చేసిండు. వీళ్ళంతా కలిసి మైనింగ్లో ఇసుక మైనింగ్ కానీ ఇతర మైనింగ్లో కానీ దోచుకున్నారు. ఒక హరీష్ రావుకి సంబంధించిన సోదరుడికి సంబంధించిన ఒక కంపెనీ ఉంది, మైనింగ్ కంపెనీ, దాని మీద కూడా మేము సిబిసిఐడికి ఆదేశాలు ఇస్తున్నాం. ఇక 2014 జూన్లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడిన కానించి మళ్ళీ నిన్నటి వరకు కూడా ఏ కంపెనీలకు లీజుకు మైనింగ్ లీజుకి ఇవ్వడం జరిగిందో రాష్ట్రంలో ఆ ప్రతి కంపెనీ మీద కూడా విచారణ చేస్తాం. వచ్చే సమావేశాలు మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో వాటన్నిటి మీద నిగ్గు తెలుస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది. దీనికి హరీష్ రావు అంతకుముందు ఏం మాట్లాడిండు, అనుమతులు లేకుండా రాఘవ మైనింగ్ జీవో 111కు విరుద్ధంగా కోత్వాలగూడలో దర్జాగా దందా కొనసాగిస్తోంది. కాలుష్య పరిశ్రమలకు అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్ను నడుపుతోంది. విద్యుత్ కనెక్షన్ లేకుండా డీజిల్ జనరేటర్పై దొంగచాటుగా క్రషింగ్ చేస్తోంది. ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్న సంస్థపై చర్యలేవి. గతంలో మహిపాల్ రెడ్డి సోదరుడి సంస్థలో చిన్న తప్పు జరిగితే జైల్లో పెట్టారు.
పొంగులేటి సంస్థ కావడంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదా? దీనిపై సభా సంఘం లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి. శాసనసభలో హరీష్ రావు డిమాండ్, బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు. ఇంకా హరీష్ రావు ఏం మాట్లాడుతుండు? అనుమతులు లేకుండానే రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ చేస్తుంది, అది కూడా 111 జీవోకు విరుద్ధంగా కోత్వాలగూడలో దర్జాగా దందా సాగిస్తుంది. ఇక కాలుష్య పరిశ్రమలు అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్ నడుపుతుందంటూ ఆయన ఆరోపించడం జరిగింది. విద్యుత్ కనెక్షన్ లేకుండా డీజిల్ జనరేటర్పై దొంగచాటుగా క్రషింగ్ చేస్తుంది. ఇక విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే దొరికిపోతామని దొంగచాటుగా డీజిల్ జనరేటర్పై దొంగచాటు క్రషింగ్ చేస్తుందంటూ ఆయన ఆరోపించింది. ఇక ఖజానాను కొల్లగొడుతున్న ఈ ప్రైవేట్ సంస్థ పొంగిలేటిదే, అక్షరాల పొంగిలేటికి సంబంధించిందే. సో పొంగిలేటి మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ పొంగిలేటి రాజీనామా చేసి దానికి మంత్రి పదవికి రాజీనామా చేసి ఇప్పుడు ఈ విచారణ ఎదుర్కోవాలి. ఈ విచారణ ప్రభుత్వం చేసినా పర్లేదు, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. దీనిపై సభా సంఘం లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మొత్తం ఈ విచారణలో ఎదుర్కొంటున్నప్పుడు మాత్రం మంత్రి సదరు మంత్రి ఉన్నాడో ఆ మంత్రి రాజీనామా చేయాలి, ఖచ్చితంగా రాజీనామా చేసి ఎదుర్కోవాలి. ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నాంటే, గతంలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పటాన్ చెరువు సంబంధించిన మహిపాల్ రెడ్డి, గూడె మహిపాల్ రెడ్డి సోదరుడు కంపెనీలో చిన్న తప్పు జరిగితే తను జైల్లో పెట్టారు. మరి ఇక్కడ ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే, ఇంత పెద్ద మైనింగ్ జరుగుతుంటే అక్రమ మైనింగ్ ఎందుకు పెట్టట్లేదంటే కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఇంకేమంటున్నాయన, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి అనుమతులు లేకుండా హైదరాబాద్లో మైనింగ్ చేస్తోందని బీఆర్ఎస్ఎల్పి ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యుడి ఆధ్వర్యంలో సభా సంఘం ఏర్పాటు చేయాలని, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని పట్టుపట్టారు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ వెల్లోకి దూసుకెళ్లే అక్కడే బయటించి నినాదాలతో సభను హోరెత్తించారు. తప్పు చేయకపోతే పొంగులేటికి భయం ఎందుకు అన్నారు. దాడుల్లో దొరికిన ప్రభుత్వ చర్యలేవి. ఇక బడ్జెట్ పద్ధతులపై చర్చల్లో భాగంగా శనివారం శాసనసభ గనుల శాఖపై చర్చలో సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మాట్లాడిన తర్వాత హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో ఎంతో ఖనిజ సంపద ఉంది, దాన్ని రక్షించే రక్షకులే భక్షకులయ్యారు. నిబంధనల విరుద్ధంగా అనుమతులు లేకుండా దర్జాగా దందా చేస్తున్నారు. జీవో 111కి విరుద్ధంగా కోత్వాలు కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ బరితెగించి మైనింగ్ చేస్తుంది. అక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టొద్దు, కానీ రాఘవ కన్స్ట్రక్షన్ భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్పై నడుపుతుంది. జీవో 26 ప్రకారము స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ ఉండి తీరాలని హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఇక దాడుల్లో దొరికిన ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇక ప్రతి దాడిలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులే ఉంటారు. ఇప్పుడు రాఘవ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో హైదరాబాద్ శివారులో చేస్తున్నటువంటి మైనింగ్ మొత్తం కూడా దానికి రాఘవ్ కన్స్ట్రక్షనే చేస్తుంది. దానికి కూడా విద్యుత్ లైన్ తీసుకోకుండా భారీ స్టోన్ క్రషర్కు డీజిల్ జనరేటర్ పై నడుపుతుందంట. డీజిల్ జనరేటర్లు వాడుతూ ఆ భారీ స్టోన్ కన్స్ట్రక్షన్ చేస్తుంది, క్రషర్ చేస్తుందంటూ కూడా మాట్లాడడం జరిగింది. బడ్జెట్ పద్ధతులపై చర్చలో భాగంగా శనివారం అటు నల్గొండ జిల్లాకు చెందిన సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మాట్లాడిన తర్వాత హరీష్ రావు మాట్లాడారంట. రాష్ట్రంలో ఎంత ఖనిజ సంపద ఉంది, ఎంతో సంపద ఉంది, కానీ దాన్ని రక్షించాల్సిన నాయకులే భక్షిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేలు ఎవరైతే చేనును మేస్తున్నట్టు జరుగుతుంది, వీళ్ళే మొత్తం చేస్తున్నారంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఇక ఏదేమైనా అటు రాఘవ మైనింగ్పై చర్యలు తీసుకోవాలి, 111కి జీవోకు విరుద్ధంగా పనిచేస్తుంది అంటూ హరీష్ రావు ఆరోపించడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా నిగ్గు తెలుస్తాం, అన్నిటిపైన కూడా మైనింగ్పై నిగ్గు తెలుస్తాం, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం కూడా నిగ్గు తేల్చి మాట్లాడుతాం. దాని మీద రాఘవ్ కన్స్ట్రక్షన్తో పాటు హరీష్ రావు సోదరుపై కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే సిబిఎస్ఈడి విచారణిస్తున్నట్టు కూడా ఆయన సభా వేదికగా మాట్లాడడం జరిగింది, అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. ఇక ఇంకో